మనమే చూసిన నిజం. మనకు నచ్చినదే మనల్ని ఎక్కువగా నాశనం చేస్తుందని గమనించారా? పరిశీలన. కారణం. మనం చాలా మందిలో చూశాం, నచ్చిన రుచి, నచ్చిన అలవాటు, నచ్చిన ఆనందం మొదట సంతోషం ఇస్తుంది. కానీ అదే నెమ్మదిగా అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు మన నిర్ణయాలను లాగేస్తుంది. ఆ తర్వాత మన జీవితాన్నే నడిపిస్తుంది. అప్పుడు మనం నడిపేవాళ్లు కాదు, అలవాట్లే మనల్ని నడిపిస్తాయి. గట్టి కారణం. ఎందుకు వదలాలి? అందుకే గీత చెబుతోంది, కళ్లకు, చెవులకు, నోటికి, మనసుకు నచ్చినవన్నీ బలవంతంగా వదిలేయమని కాదు. ముందుగా వాటికి మన జీవితం అప్పగించకూడదు అని. నిజమైన ఆనందం తెలిసినవాడికి ఈ చిన్న రుచులు తానే బలహీనమైపోతాయి. చిన్న ఆనందం పోయిందని బాధపడేవాడు బానిస, పెద్ద ఆనందం తెలిసినవాడు స్వతంత్రుడు. భావానికి మలుపు. అందుకే కేవలం ఆపడం సరిపోదు. మనసు వెతుకుతున్న ఆనందాన్ని మార్పు చేయాలి. విషయా వినివర్తంతే. నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎత్తైన ఆనందం తెలిసిన రోజు, తక్కువ రుచులు తానే వదిలిపోతాయి. ఈ మాట మీ అనుభవానికి దగ్గరగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి గీత భావాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సాయిరాం సాయిరాం.